సో ప్రజెంట్ నేను వచ్చేసి అయితే జానకి జూలా దగ్గర ఉన్నాను. నా బ్యాక్ సైడ్లో ఉంది చూడండి, అదంతా జానకి జూలా. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి లక్ష్మణ్ జూలా ఉంటుంది అక్కడ. అండ్ ఇక్కడ మెయిన్గా థింగ్ ఏంటంటే ఘాట్స్ చాలా ఉంటాయి హరిద్వార్ లాగా. సో ఎక్కడైనా మీరు మంచిగా స్నానాలు చేసుకోవచ్చు వెళ్ళి. అండ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి, మంచిగా ఉంటుంది వెదర్ ఇక్కడ. సో అందుకే ఎర్లీ మార్నింగ్ వచ్చాను చూడండి, ఇప్పుడే వస్తున్నాడు సన్ను. సో ఇది ది హాస్టలర్స్ రూప్ టాప్ కెఫే ముందు ఉంటుంది. ఆరామ్గా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. రివర్ ఫ్రంట్ హాస్టల్ ఇది. సో మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ కొన్ని ప్లేస్లే ఉన్నాయి చూడడానికి, ఎక్కువ ప్లేసులు లేవు. మెయిన్గా రిషికేష్ అంటే చాలామంది ఏదేదో ఊహించుకుంటారు. బట్ థింగ్ వచ్చేసి అడ్వెంచర్ యాక్టివిటీస్కి పెట్టింది పేరు రిషికేష్. మేజర్ అడ్వెంచర్ యాక్టివిటీస్ వచ్చేసి రివర్ రాఫ్టింగ్ అండ్ బంజీ జంప్, ఈ రెండు చాలా ఫేమస్. అండ్ మిగతా చిన్న చిన్న యాక్టివిటీస్ వచ్చేసి మన ఆల్ ఓవర్ మెట్రోపాలిటన్ సిటీస్లో అన్ని చోట్ల ఉన్నాయి. ఇక్కడ గేమ్స్ ఉన్నాయి కాబట్టి వాటితో పాటు ఇక్కడ ఇవి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఈరోజు సెకండ్ డే మార్నింగ్. సో కొంచెం ఇక్కడున్న ప్రదేశాలు అవన్నీ కవర్ చేస్తా. అండ్ రామ్ జూలా లక్ష్మణ్ జూలా నేను చెప్పాను కదా డే 1 బ్లాగ్లో. సో డే 2 బ్లాగ్లో అవి కవర్ చేస్తాను. ఏముండవు, జస్ట్ ఫ్లైఓవర్స్ ఉంటాయి కేబుల్ బ్రిడ్జ్ లాగా. సో అక్కడ దానిపైన నుంచి నడవడము, అంతకుమించి ఏముండదు అక్కడ. అండ్ గంగా హారతి, ఈ థింగ్స్ అయితే చాలా ఫేమస్. గంగా హారతి సూపర్బ్గా ఉంటుంది, నేను మీరు చూసి ఉంటారు డే 1 బ్లాగ్లో. ఈవినింగ్ 6 o'clock వరకు వెళ్ళి ఉంటే మీకు మంచిగా కనిపిస్తుంది. 7 వరకు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. అండ్ ఫుడ్ అయితే ఇక్కడ అసలు బాగాలేదు. ఐ మీన్ స్ట్రీట్ ఫుడ్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ మొత్తం నాసి రకం, అడల్ట్రేటెడ్ అన్నీ అవే యూజ్ చేస్తున్నారు. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఏ హోటల్ ఏ హోటల్ని అయితే స్టే చేస్తారు, ఈవెన్ స్టార్ హోటల్ కావచ్చు, లేదంటే మంచి ఏదన్నా 3 star హోటల్ కావచ్చు, ఎక్కడ స్టే చేస్తారు, ఈవెన్ హాస్టల్ కావచ్చు, దానిపైన కెఫేస్ ఉంటాయి లేదంటే రెస్టారెంట్స్ ఉంటాయి. సో అక్కడ ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాబ్లం అయినా కూడా వాళ్ళపైన సూ చేయవచ్చు. బట్ రోడ్ సైడ్ తింటే మీరేం చేయలేరు. మీకు ఇన్ కేస్ ఫుడ్ పాయిజన్ అయినా కూడా వాళ్ళ బాధ్యత ఏముండదు, రెస్పాన్సిబిలిటీ అయితే వాళ్ళు ఏం తీసుకోరు. బట్ రెస్టారెంట్స్ హోటల్ వాళ్ళు అయితే ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఇన్ కేస్ మీకు ఫుడ్ పాయిజన్ అయితే కనుక. సో దీనిపైన అయితే కొంచెం దృష్టి పెట్టి కేర్ తీసుకోండి మీ ఫుడ్ పైన. మాకు బడ్జెట్ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళైతే మంచిగా 4 star హోటల్స్ లేదంటే 5 star హోటల్స్ దాంట్లో స్టే చేయండి. ఎందుకంటే ఐ మీన్ డబ్బులు వేస్ట్ చేసుకోమని చెప్పట్లేదు మీకు. ఇక్కడ లొకేషన్స్, పర్టికులర్ లొకేషన్స్లోనే వాళ్ళు హోటల్స్ అనేది బిల్డ్ చేశారు. రివర్స్ క్రాసింగ్ దగ్గర మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. జస్ట్ 1-2 డేస్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. తర్వాత మీరు డోరూమ్స్కి కానీ ఇంకా వేరే వాటికైనా వెళ్ళిపోవచ్చు. బట్ రిషికేష్ అయితే ఐ మీన్
మొత్తానికి 1.5 డే మోస్ట్లీ ప్రాబబ్లీ 2 days ఈస్ ఎనఫ్ మొత్తం తిరగడానికి అయితే. అండ్ అంతకు మించి ఉన్నా కూడా ఇక్కడ మీరు బోర్ అవుద్ది. ఫుడ్ అయితే కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది రెస్టారెంట్స్లో కానీ బయట ఎక్కడైనా హోటల్స్లో కానీ తింటే. సో మీకు ఖర్చు పెరుగుతూనే ఉంటుంది, మోర్ దెన్ 2 days కంటే ఇక్కడ ఎక్కువ ఉంటాయి. సో అదొకటి దృష్టిలో పెట్టుకొని మీరు హోటల్స్ కానీ అవి ఇవి బుకింగ్ చేసుకోండి. ఇంకొకటి ఇప్పుడు నేనున్న ప్లేస్ ది హాస్టలర్, ఈ ప్లేస్ గంగేస్లో ఉంటుంది. మెయిన్ థింగ్ ఈ ప్లేస్ ఒక ఫేమస్ ఏంటంటే స్పెషల్ ఏంటంటే వింటర్లో టోటల్ ఫాగ్ అంతా ఫామ్ అయిపోద్ది. అక్కడ మంచి మంచి లొకేషన్స్ కూడా మీకు కనిపిస్తాయి వింటర్లో వస్తే కనుక. సమ్మర్లో కూడా లైట్గా కూల్ ఉంటుంది, మరీ అంత కూల్ కాకుండా. సో అది కొంచెం మీరు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు వింటర్లో. ఆల్మోస్ట్ ఆల్ రిషికేశ్ అయితే చాలా వరకు అయితే కవర్ చేసిన. సో ఇది వచ్చేసి లాస్ట్ ప్లేస్. యాక్చువల్గా ఈ ప్లేస్లో యోగా చేస్తూ ఉంటారు, మీరు రీల్స్లో చూసే ఉంటారు. చాలా యోగాస్ వైరల్ అయినవి కూడా ఈ ప్లేస్లోనే. అండ్ వచ్చేసి ఈ ప్లేస్కి మార్నింగ్ రావడానికి అయితే ట్రై చేసిన, బట్ అన్ని సందులు గొంతులు అయితే ఉన్నాయి, అసలు దొరకలేదు రూటు. సో నా చెక్అవుట్ అయిపోయింది, జస్ట్ 1 nightకి అయితే తీసుకున్నా. సో చెక్అవుట్ అయ్యాక ట్రై చేసిన ఎట్లా ఉంది రూట్ అని చెప్పేసి చూసుకుంటూ టోటల్గా తిరుగుకుంటూ వచ్చిన. సో వచ్చినాక నాకైతే దగ్గర 30 minutes పట్టింది ప్లేస్కి రావడానికి. అండ్ నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి మాత్రం తీరిపోద్ది ఎండాకాలం. వింటర్లో అయితే నడుచుకుంటూ రావచ్చు, బట్ మొత్తం నడుచుకుంటూ వచ్చే రూట్ వేరే ఉన్నది, మళ్ళీ బండి తీసుకొని వచ్చే రూట్ వేరే ఉన్నది. సో మీరు చూసుకొని రావాలి. నేను చెప్పాను కదా మీకు స్కూటీ తీసుకుంటే మీకు ఈజీ అయిపోద్ది అని చెప్పేసి. సో ఇది బాగుంటుంది ప్లేస్. అక్కడ ఇంకా ఫారినర్స్ కూడా యోగా చేస్తున్నారు. దగ్గర 2 అవుతుంది మిట్ట మధ్యాహ్నం, అయినా కూడా యోగా చేస్తున్నారు. ఎంత పిచ్చో యోగా అంటే వాళ్ళకు. మనం చూసుకోవాలి మనం ఏం చేస్తున్నాం, యోగా చేస్తున్నావా లేదా. మీకు ఇక్కడ వచ్చేసి బోటింగ్ ఫేమస్ అయితే నేను చెప్పాను కదా. సో ఇక్కడ వచ్చేసి 4-5 places ఉన్నాయి బోటింగ్ చేయడానికి. అండ్ ఇప్పుడు కనిపించేది వచ్చేసి ఒక మిడిల్ పాయింట్ బోటింగ్స్కి. ఇక్కడ నుంచి చాలా బోటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ ఏరియాకి వచ్చినాక అందరినీ అంటే నీళ్ళలోకి వెళ్ళిపోమంటారు, అంటే లైఫ్ జాకెట్స్ ఉంటాయి. జస్ట్ తేలడాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అందరినీ నీళ్ళలోకి దోసేస్తారు. సో మంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడనైతే ఎవరైతే బోటింగ్ రివర్ రాఫ్టింగ్ వస్తారో రిషికేశ్లో. అండ్ ఇక్కడ దగ్గర మనకు ఒక 2-3 బ్రిడ్జ్లు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది లక్ష్మణ్ జూలా. అండ్ నేను చెప్పాను మీకైతే మ్యాక్సిమం రివర్ సైడ్ అయితే తీసుకోండి, వ్యూస్ అయితే సూపర్గా ఉంటాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎట్లా దోసేస్తున్నారు నీళ్ళలోకి. కానీ ఎండలో మాడి మసైపోతారు. రివర్ రాఫ్టింగ్ సర్రం అంటుంది ఎండ. అక్కడ చూడండి స్టార్టింగ్ పాయింట్ బోటింగ్స్, చాలా ఉన్నాయి అక్కడ బోట్స్. సో మీకైతే నేను నచ్చింది అనుకుంటున్న వ్లాగ్. ఇంపార్టెన్స్ అయితే చెప్పాను. అందరి వ్లాగర్స్ లాగా చిన్న ప్లేసెస్ కూడా కవర్ చేసి అక్కడ పోండి ఇక్కడ కొండని అంత బోర్ మ్యాటర్ అదంతా నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు తీసి చూపించడానికి. మెయిన్గా వచ్చేసి ఈ ప్లేస్లోనే చాలామంది అంటే ఈ ప్లేస్ కోసమే వస్తూ ఉంటారు రిషికేశ్లో. ఇక్కడ యోగా చేయాలి, రీల్స్ తీసుకోవాలని చెప్పేసి. అండ్ ఇందాక చూపెట్టినట్టు చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అవి మనం రీచ్ అవ్వడానికి ఉండదు. సో మిగతా వచ్చేసి యాక్టివిటీస్, కేఫేస్. అండ్ ఇక్కడ వచ్చినప్పుడు ప్యాన్ కేక్ ట్రై చేయండి, బాగుంది. ఎక్కడ అంటే నేనున్న ది హాస్టలర్స్ గంగేస్ నేనున్న స్ట్రీట్లో ఒక కేఫ్ ఉంది, అక్కడ బాగుంటుంది. ఒకటే కేఫ్, అది మంచి కొంచెం ప్రొఫెషనల్ కేఫే లాగా ఉంటుంది. సో అక్కడ టేస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది దాని టేస్ట్ బాగుంది నాకైతే.